హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫుల్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్. ఈ ఛానల్ నేను న్యూగా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే ఇప్పుడు నేను చేయబోతుంది రెసిపీ ఏంటి అంటే టమాటా పప్పు ఊరగాయ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. అప్పడం నంచుకొని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే కందిపప్పు తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేశాను. వాటర్లో 3-4 టైమ్స్లో కడిగి పక్కన పెట్టుకొని తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కొంచెం చింతపండు, ఒక 3 టమాటోస్ కట్ చేసి పప్పులో వేసుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చితక్కొట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే తోలు ఒలిచైనా వేసుకోవచ్చు. వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో టమాటా పప్పు కన్నా చింతపండు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఇలాగ వేసుకొని ఇలాగ కుక్కర్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటుంది. ఇలాగ పప్పు అంతా సాఫ్ట్గా మనం పప్పు గుద్దుతో చూడండి ఈ విధంగా ఉడికింది కదా. మూత తీసి చూసేసరికి మనం పప్పు గుద్దుతో ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని నేనైతే కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అప్పడం అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి నేను ఇక్కడ ఉంటున్నాను కానీ వేరే స్టేట్లో ఉంటున్నాను కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ అప్పడాలు. అయితే మన స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో అయితే వేరే విధంగా ఉంటాయి. నేను వేరే స్టేట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఇలాగే ఉంటాయి అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నాను. టమాటా పప్పుకి కాంబినేషన్ ఏంటంటే అప్పడమేనండి. ఇది నంచుకొని తింటే చాలు. నాకైతే చాలా చాలా ఇష్టం ఏంటంటే టమాటా పప్పు, ఆవకాయ, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఏది ఉన్నా 2 మిక్సింగ్ చేసుకొని కలుపుకొని తినడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నేను అలాగే తింటా. టమాటా పప్పు చేసినప్పుడల్లా అప్పడాలు అయితే ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఒక ఆనియన్ నీట్గా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి 2 అంటే కచ్చాపిచ్చా కొంచెం నలుపుకొని వేసేసుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పప్పునైతే ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలి. తాలింపు పెట్టుకోవడంలోనే టేస్ట్ టమాటా పప్పుకి. ఈ విధంగా తాలింపు పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంతసేపు మరిగించుకోవాలి. నేనైతే అప్పడాలు వేపాను కానీ నా కళ్ళన్నీ అప్పడాల మీద ఉన్నాయి. నేను పక్కన తినేసాను కూడా ఒకటి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాను. టమాటా పప్పులో వేసుకొని కొంచెం పసుపు, అలాగే నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి. నేనైతే సాంబార్ పౌడర్ కొంచెం వేసుకొని తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. కొద్దిసేపు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇలాగ వేసుకొని ముద్దగా కావాలన్నా ముద్దగా తినచ్చు. మేము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నాము, అందుకోసం అంత రసం చారులా కాకుండా పప్పు మ్యాక్సిమం ఉండేటట్టు ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను అన్నంలో వేసుకుంటున్నాను. ఇప్పుడు బార్డర్ కట్టేసి ఒక పక్క పప్పు, టమాటా, అలాగే అప్పడం, అలాగే గోంగూర పచ్చడి వేసుకొని అయితే అన్నం అయితే తినడానికి రెడీ అయిపోయాను. అంతేనండి.
నా స్టైల్లో టమాటా పప్పు రెడీ. టేస్టీగా ఎమ్మీగా బాగుంటుంది. మీరందరూ కూడా కొంచెం ఈ ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా వాయిస్తో నేనైతే తింటుంటే ఈ వీడియో అయితే ఈ వీడియో మొత్తం మా అబ్బాయి తీసాడు, ఇంకెవరూ తీయలేదు. నేను చూడండి, వాడు మామూలుగా నేను ఊరుకోరంటే వాడు తీస్తూనే ఉన్నాడు. ఇంకా సరేలే బాగుంది కదా ఎలాగ క్లిప్ అని చెప్పి తీస్తున్నా, వాడు తీయలేదేమో అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.